హలో అండి, అందరు బాగున్నారా? మేము ఊరికి వెళ్తున్నామండి, హైదరాబాద్కి. దారిలో మురుగన్ అని ఒక ఇది కనిపించింది. హోటల్ టిఫిన్ చేద్దామని ఆగాము. ఇప్పుడు 7:30 ఆ టైం అయింది. చూడండి, ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము. బాగుంది రెస్టారెంట్ అయితే. మా పిల్లలు ఈ చెట్లను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వంట చేస్తున్నట్టున్నారు. ఇక్కడేమో టీ షాప్ ఉందండి. మేమేం ఆర్డర్ ఇచ్చామంటే 2 ప్లేట్ పూరీ ఇచ్చాము, 2 ప్లేట్ దోశ ఇచ్చాము. ఇక్కడ నుంచి దాటి వెళ్తే చెట్ల కింద ఉందండి. ఇక్కడేమో నార్మల్ చైర్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. కొంచెం దాటి వెళ్తే వ్యూ సూపర్ ఉంది. ఇక్కడేమో ఇలా ఉన్నాయి, చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఇలా చైర్స్ వేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ వ్యూ చూసి ఇక్కడ ఆగాము. యాక్చువల్గా ఇది తమిళ్ హోటల్ అయినా వ్యూ చూసి ఆగాము. చూడండి ఎంత బాగుంది. చెట్టు కింద వచ్చారు మా ఆయన, మా కొడుకు, మా పాప. ఫుడ్ వచ్చాక చూపిస్తామండి ఏం ఆర్డర్ చేసామో. సపోటా చెట్టు అండి, సపోటా కాయలు కూడా ఉన్నాయి. అక్కడ ఉందండి ఒకటి, మీకు కనిపిస్తుందో లేదో, లాంగ్లో ఉంది. వడ్డిచ్చే అమ్మాయి వచ్చింది, అన్నీ కర్రీస్ పెట్టెళ్ళింది. ఏదో పౌడర్ అండి, చట్నీ, కారం, పూరీ కర్రీ. మా ఆర్డర్ వచ్చిందండి ఆనియన్ దోశ. నేను ఆర్డర్ చేసుకున్నాను. మా బాబేమో ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసుకున్నాడు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మొన్న అన్నీ వడ్డించేసుకున్నాం. చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి అండి. ఇప్పుడు ఒక చిన్న ముక్క టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా విన్నుకి ఏం కావాలని వడ్డించుకుంటున్నాడు. పూరి వచ్చిందండి. మా ఆయనైతే బాగా ఉబ్బింది. పూరీ కర్రీ సర్వ్ చేసుకుంటున్నాడు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు పాప. వేస్తా నాకు. ఇదండి పూరీ కర్రీ వేసుకుంది మా కూతురు. టేస్ట్ చేసి చెప్పమ్మా ఎట్టుందో. బాగుందా పూరీ కర్రీ? నిజంగా బాగుందా? నీ దోశ ఎలా ఉంది విన్ను? బాగుందా? నా ఆనియన్ దోశ కూడా బాగుంది. భవన్, నీ పూరీ కూడా బాగుందా? ఓకే గాయస్, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్లు చేస్తుంటే నాకు వీడియోలు చేయబుద్ధి అవుతుందండి. కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.